కులం కులం ఏపీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ఇదే జపం చేస్తున్నాయి. టికెట్ ఇవ్వాలంటే మొదటగా చూస్తుంది అభ్యర్థి క్యాస్టే. సీటు ఆశిస్తున్న చోట అభ్యర్థి సామాజిక వర్గం ఓట్లు ఎన్నున్నాయి అని ఆరా తీస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ కుల సమీకరణాలే పార్టీ శిబిరాల్లో కలకలం రేపుతున్నాయట. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అధికార ప్రతిపక్ష పార్టీలు రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికార వైసీపీ 2014-2019 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసేసింది. ఈ ఎన్నికల్లోనూ దానిని రిపీట్ చేయాలని అనుకుంటున్నారు అధికార పార్టీ నాయకులు. విపక్షాలు ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఎవరి ఎత్తుగడ ఫలిస్తుందో కానీ అభ్యర్థుల ఎంపికలో వైసీపీ టీడీపీ ఎంచుకున్న మార్గమే పక్కా లోకల్. కులం ఆధారంగా అన్వేషణ చేయడం ఈసారి పీక్స్ కి చేరుకుంది. ఎమ్మిగనూరు, ఆలూరులో బలమైన బీసీ నేతలు బుట్టా రేణుక, విరూపాక్షలను బరిలో దింపారు సీఎం జగన్. ఆలూరులో బీసీలోని వాల్మీకి బోయ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ. 2014-2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గుమ్మనూరు జయరాం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. హ్యాట్రిక్ కొట్టాలని జయరాం అనుకుంటే వైసీపీ అధినేత షాక్ ఇచ్చారు. కర్నూలు ఎంపీ సీటు కేటాయించడంతో రుచించక వైసీపీకి గుడ్ బై చెప్పేసి టీడీపీ సైకిల్ ఎక్కేశారు. గుంతకల్ సీటు ఆశిస్తున్నట్టు సమాచారం. గుమ్మనూరు జయరాంకు వైసీపీ అధినేత షాక్ ఇచ్చి కర్నూలు ఎంపీ సీటు కేటాయించారు. దీంతో జీర్ణించుకోలేని మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరి గుంతకల్ టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారని టాక్. ఎమ్మిగనూరులో కుర్ని చేనేత సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధికం. అదే సామాజిక వర్గానికి చెందిన బుట్టా రేణుకను బరిలోకి దింపింది వైసీపీ. కర్నూలు సిటీలో మైనార్టీ ఓటర్లు ఎక్కువ. దీంతో మాజీ ఐఏఎస్ ఇంతియాజ్ను ఛాన్స్ ఇచ్చింది. నంద్యాల పార్లమెంటు స్థానంలో ముస్లిం ఓటర్లు అధికంగా ఉండడంతో ఎమ్మెల్సీ ఇక్బాల్ లేదా సినీ నటుడు అలీని బరిలోకి దించుతారని సమాచారం. టీడీపీ కులాల ఆధారంగానే అభ్యర్థుల వేట సాగిస్తోంది. కర్నూలు పార్లమెంట్లో బీసీ ఓటర్లు అధికంగా ఉండడంతో అదే సామాజిక వర్గానికి చెందిన మేయర్ బీవై రామయ్యను వైసీపీ ఇన్ఛార్జిగా ప్రకటించడంతో టీడీపీ సైతం బీసీ అస్త్రాన్ని ప్రయోగించాలని చూస్తోంది. పంచలింగాల నాగరాజుకు లైన్ క్లియర్ అయిందని తెలుస్తోంది. ఈయన కురువ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఆలూరులో బీసీ వర్గానికి చెందిన వీరభద్రగౌడ్, వైకుంఠం జ్యోతి, మల్లికార్జునులలో ఒకరిని టీడీపీ పోటీకి పెడుతుందని అనుకుంటున్నారు. ఆదోనిలో మైనార్టీ ఓటర్లు అధికంగా ఉండడంతో రెండు పార్టీలు అదే సామాజిక వర్గానికి ఇవ్వాలనే ఆలోచనలో చేస్తున్నట్లు తెలుస్తోంది. పత్తికొండలో టీడీపీ నుంచి బీసీలకు చెందిన కేఈ శ్యాంబాబు పోటీలో ఉండగా వైసీపీ కూడా బీసీలకే ఛాన్స్ ఇస్తుందని సంబరపడుతున్నారట. మొత్తానికి ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు ప్రధాన పార్టీల అధినేతలు అన్ని స్థానాలను కైవసం చేసుకునేందుకు ఏ అవకాశం వదులుకోవడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది. మరి ఈ కుల సమీకరణాలు ఏ పార్టీకి కలిసొస్తాయో, ఎవరికి మోదం కలిగిస్తాయో, ఇంకెవరికి ఖేదం కలిగిస్తాయో చూడాలి.